హాయ్ అండి. రొయ్యలు ఎలా క్లీన్ చేయాలి అని చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ రొయ్యలు హెడ్ టెయిల్ బయట నుంచే తీసుకొస్తారండి. కానీ లోపలిది కూడా తీసుకుంటేనే మనకి రబ్బర్లాగా సాగదనమాట. అయిపోయాక అది నీట్గా తీసేసుకొని అప్పుడు పసుపు ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటే ఆ నీసు వాసన అనేది రాదండి. అది మళ్ళీ నేను ఉడకపెట్టుకుంటాను. కొంతమంది పచ్చి రొయ్యలు వండేసుకుంటారు. నేను ఉడకపెట్టుకుంటాను అనమాట. మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలా తీసేసుకుంటానండి. అప్పుడే మనకి రబ్బర్లా సాగకుండా ఉంటుంది అనమాట. నిన్న గాదిరాజు ప్యాలెస్కి వెళ్ళామండి. మా పిల్లలకి పోగులు కొన్నాను అనమాట. తోటకూర కర్రీ చేశానండి. పిల్లలు పుట్టాక ఫస్ట్ టైం అనమాట తోటకూర కర్రీ చేయడం. అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను. అవి మగ్గిపోయాక తోటకూర కొంచెమే ఉందండి, అందుకు ఇలాగా చేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే తోటకూర ఫ్రై ఇష్టం నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్